నాన్నగారు 1983, 84, 85 ఈ అఖిల భారత పరిశుద్ధ సమాజ కూడికలు హైదరాబాద్ హెబ్రోన్లో జరిగే వాటికి మమ్మల్ని అందరినీ తీసుకొని పోయేవాడు. అంటే హెబ్రోన్లో జరిగే ప్రతి నాకు జ్ఞాపకం ఉంది 84, 85 తర్వాత ఎన్నో యూత్ క్యాంపుకి అయితే మా నాన్న ఏ వయసు నుంచి పంపించాడంటే నాకు బ్యాడ్జీ రాయనని పక్కన నిలబెట్టారు. ఈ అబ్బాయికి 11 సంవత్సరాలే, 14 సంవత్సరాల వయసు పైబడి 35 సంవత్సరాల లోపు యువకులకు అని ఉండేది హ్యాండ్ బిల్లో. మన 11 ఏళ్ళకి పోయేవాళ్ళం. పోతే నాకు అబ్జెక్షన్ పెట్టి ఆఫ్ చేసేవాళ్ళు, రాయమనేవాళ్ళు. అలాంటప్పుడు మళ్ళీ మా నాన్నగారు ఎవరితో చెప్పి రాపించేవాడు. ఎందుకు చెప్తానండి ఈ మాటలు? ఎన్నో అంటే నాకు ఊహ తెలిసిన దగ్గర నుండే విబిఎస్లు, యూత్ క్యాంపులు, కాన్వకేషన్స్, కావలి కాన్వకేషన్స్, రాజమండ్రి, భీమవరం, తర్వాత హెబ్రోన్లో ప్రతి మేము వెళ్ళని యూత్ క్యాంప్ లేదు. కాబట్టి ఈ యూత్ క్యాంపులన్నిటిలో ఈ మీటింగ్స్ మన సహవాసంలో మరి అంటే నేను గమనించింది ఏంటంటే కుటుంబ ప్రార్థనకు ఒక ప్రత్యేకత ఉంది. అంత మాత్రమే కాకుండా కుటుంబ ప్రార్థన ఎలా ఉండేదంటే 3 రోజుల మీటింగ్లు అనుకో, ఉదయకాలము పాత నిబంధన గ్రంథంలో నుండి 3 అధ్యాయాలు ఉన్న పుస్తకం తీసుకునేవాళ్ళు. సాయంకాలము 3 అధ్యాయాలున్న క్రొత్త నిబంధనల బుక్ తీసుకునేవాళ్ళు. ఒక్కొక్క దినానికి ఒక అధ్యాయము, ధ్యానం చేసే సమయం లేకపోయినా అధ్యాయం అంతా చదివించేవాళ్ళు. చాలా ప్రదేశాల్లో కుటుంబ ప్రార్థనలు చూస్తే, అంటే ఎవరు అన్యదా భావించొద్దు, అంటే సమయం లేక కొన్నిసార్లు అలా చేయొచ్చు. ఎవరికి కుటుంబ ప్రార్థన ఇచ్చినా ఈ ముఖ్యాంశం గురించి చెప్తా ఉన్నారు కుటుంబ ప్రార్థనల్లో. అంటే తప్పని కాదు, కానీ మనకు ఒక సిస్టమ్ మనం నేర్చుకున్నాం. ప్రతి ఒక్కరూ కుటుంబ ప్రార్థన ఇస్తే నేను గమనించినంత వరకు మన సహవాసంలో బైబిల్ పట్టణానికి ఇచ్చినటువంటి ముఖ్యాంశము పెద్ద పెద్ద సేవకులే రాత్రికి దాన్ని ధ్యానం చేయరు. మీరు గమనించి ఉంటారు. నైట్కి కూడా దాన్ని చెప్పరు. ఇప్పుడు అన్న కూడా అంశాన్ని టచ్ చేయాల. రాత్రికి సువార్త ఏదో గాస్పల్, ఒక్క ఉదయకాలము బైబిల్ స్టడీ మార్నింగ్ 2 సెషన్స్కే ఆ థీము, అది ఎవరిచ్చినారో వారు మాత్రమే దాని మీద మాట్లాడేవారు. కానీ చాలా స్థలాల్లో దేవుని సేవకులైన వారు, కొంతమంది పెద్దవారు ఫ్యామిలీ ప్రేయర్ ఇస్తే వెంటనే ముఖ్యాంశం చదవటం, ఆ థీమును చెప్పడం. అంటే మళ్ళీ చెప్తున్నా, పొరపాటని కాదు, అలా కొన్ని సందర్భాల్లో సమయం లేక 2 మాటలు చదివించి ముగించుకోవచ్చు. కానీ ఆ పద్ధతిలో క్రొత్త నిబంధన గ్రంథంలో తీతు పత్రిక 3 అధ్యాయాలు ఉన్నాయి. ఇది 2వ రోజు కాబట్టి 2వ అధ్యాయం చదువుకుంటాం. నేను ఒక వచనం చదువుతా, మీరు ఒక వచనం చదవండి. నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. చదవండి 2. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండె కత్తెలను మిగుల మద్యపానాసక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను
ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలనని బోధించుము. పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనుపరుచుకొనుము. నీ ఉపదేశము మోసము లేనిదిగాను మాన్యమైనదిగాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలెను. ఏమి ఉపకరింపక పదకొండు. ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. అందరం చదువుకుంటాం. వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణాధికారముతో దుర్బోధను ఖండించుచు నుండుము, నిన్నెవరిని తృణీకరింపనీయకము. తర్వాత కుటుంబ ప్రార్థన యొక్క నియమం ఏంటంటే, ఒక అధ్యాయం చదువుకొని దానిలోనే అధ్యాయంలోనే మనం కుటుంబానికి అవసరమైన చెప్పుకోవాలి. ఇది నేను నేర్చుకుంది దైవజనులు, మరి ముఖ్యంగా నేను తిమోతి అంకుల్ దగ్గర ట్రైనింగ్లు ఉన్నాను, సేవలో దైవజనులు నేర్పించింది. దైవజనుడు కూడా కుటుంబ ప్రార్థన ఇచ్చేవాడు. మరి మా నాన్నగారు కూడాను కుటుంబ ప్రార్థన నాకు జ్ఞాపకం ఉండి మరి 21వ ఏట నేను సేవకు వచ్చినాను. మా ఇంటి నుండి 22 ఆ 22 ఏండ్ల వయసు ఇంటిలో నుండి బయటకు వచ్చేంత వరకు ఈరోజు మా ఇంటిలో కుటుంబ ప్రార్థన జరగలేదు అన్న దినం నాకు జ్ఞాపకం లేదు. అంత ఖచ్చితంగా కుటుంబ ప్రార్థన మా తండ్రి జరిపించేవాడు. బంధువులు చనిపోయినా, రక్త సంబంధికులు చనిపోయినా, ఇంటి ప్రక్కన చనిపోయినా, ఒకసారి మా తాతయ్య చనిపోయాడు. మా తాతయ్య అంటే మా అమ్మ వాళ్ళ నాన్న చనిపోతే మరి ఆ రోజుల్లో ఫోన్లు కాదు. మన తాతయ్య సాయంత్రం 7ంటికి అని చచ్చిపోతే రాత్రి 8-9ంటికి ఆ ఊరు నుండి సైకిల్ వేసుకొని ఒక ఆయన వచ్చి మా తాత చనిపోయాడని చెప్తే మా తాతకి అప్పటికి 80 సంవత్సరాలు. ఇక మా అమ్మ ఏడుస్తూ ఉంటే వెళ్ళిపోదామంటది మా అమ్మ. మా నాన్న అన్నాడు, ఇప్పుడు పోయి ఏం చేస్తావు, పొద్దున్నే పోదాంలే అని మేమనుకున్నా. ఇక మనకు రేపు కుటుంబ ప్రార్థన ఉండదు, ఇక తాతయ్య చనిపోయాడు కాబట్టి వెళ్ళిపోతాం అనుకుంటే ఖచ్చితంగా 5 గంటలకు కుటుంబ ప్రార్థన ఉదయకాలం. ఆ రోజే 119వ కీర్తన వచ్చింది. మేమనుకున్నాం దాన్ని ఒక 7-8 భాగాలు చేస్తాడేమో మా నాన్న అని అనుకుంటే 176 వచనాలు. ఇక చదివిస్తూ ఉన్నాడు. మా అమ్మకేమో బీపీ పెరుగుతుంది, కోపం వచ్చేస్తుంది. ఇక చూసి నీ కుటుంబ ప్రార్థన నువ్వు నాశనంగాను, అవతల అని చచ్చిపోతే నీకు ఇప్పుడు కుటుంబ ప్రార్థన కావాలా, నీకు ఇన్ని వచనాలు కావాలా, 2 మాటలు చెప్పి ప్రార్థన చేసి పోకని ఇక మా అమ్మ ఏడుస్తూ ఉంది. మా నాన్న అన్నాడు, మా అమ్మకి ఏం చదువు రాదు. మా నాన్న అన్నాడు, రత్నమ్మ, ఆ చచ్చిపోయిన మీ నాన్న నీకు కనీసం అఆలు కూడా నేర్పించలే. పోనీ నేను చచ్చిపోయాను అనుకో,
నువ్వు బైబిల్ చదువుకోవడానికి నీకు చదవటం రాదు. బ్రతికున్నప్పుడే నేనుండగానే 4 మాటలు విను, మనసులో పడేసుకో అని ఖచ్చితంగా కుటుంబ ప్రార్థన జరిపించేవాడు. ప్రియులారా, అసలు అది ఎలా సాధ్యమేదో అర్థం అయ్యేది కాదు. ఖచ్చితంగా 5 గంటలకు 4 గంటలకు లేచేవాడు మా నాన్న. పిల్లల దగ్గర, మా పాదాల దగ్గర తలబెట్టి ప్రార్థన చేసేవాడు. 5 గంటల కుటుంబ ప్రార్థన. దేవుని సేవకులను ఎంత ప్రేమించేవాడు. కొందరిని బయట వేరే డినామినేషన్ వాళ్ళని మా నాన్న ఛార్జీలు పెట్టుకొని హెబ్రోన్కి తీసుకొని వచ్చేవాడు. మేము కూడా ఎన్నో పర్యాయాలు అక్కడ పోతే, ఈ నవంబర్లో కాన్వకేషన్ పోతే పెదాలన్నీ పగిలిపోయేది. దానికి మా నాన్న మళ్ళా అది వ్యాజిలిన్ ఒకటి ఆకుపచ్చ రంగులో ఉండేది ఒకటి, నోవాన్, అది అవి 2 తీసుకొని వచ్చేవాడు. పిల్లలు మేము ఎవరెవరిని మాకు అందరికి మళ్ళీ రాసేవాడు. ఆ రీతిగా కుటుంబ ప్రార్థన మన కుటుంబాల్లో కలిగి ఉండడం కూడా మనకెంతో ఆశీర్వాదం. కొన్ని పర్యాయాలు తిమోతిను ఫోన్ చేసేవాడు. ఫోన్ చేస్తే ఖచ్చితంగా నాకు భయం అవుతుంటుంది. మేము ఒక్కోసారి ఫోన్ వస్తే కూడా పక్కన పెట్టి ముందు కుటుంబ ప్రార్థన చేసుకునేవాళ్ళం. ఉదయకాలం టైంలో చేసాడు అనుకో, చేస్తే అమ్మా మీరు ఇప్పుడు అన్న అడుగుతాడు ఫస్ట్. ఇది ఎందుకంటే మార్నింగ్ టైంలో దగ్గరలో ఉన్నామనుకో ఖచ్చితంగా అడుగుతాడు, శోభయ్య కుటుంబ ప్రార్థన అయిందా అంటాడు. అవ్వకుండా అయిందని అబద్ధం చెప్పలేము. అందుకని ఏం చేసామంటే మళ్ళీ చేద్దాంలే ఫోన్ అని లిఫ్ట్ చేయకుండా ముందు కుటుంబ ప్రార్థన చేసుకునేవాళ్ళం. చేసుకుంటే ఆ తర్వాత నేను ఫోన్ చేసేవాడిని. కొన్నిసార్లు అలాంటప్పుడు అడిగేవాడు కాదు, మరి ఏంటో నిజంగా ఎప్పుడైతే చదవకుండా ఇప్పుడు అడగలే అని ఎత్తాననుకో ఖచ్చితంగా అడుగుతాడు, కుటుంబ ప్రార్థన చేసుకున్నారా అని. చేసుకోలేదన్నా చేసుకుంటానంటే, మీ నాన్నగారి దగ్గర నుంచి నువ్వేం నేర్చుకున్నావు అన్న 2-3 సార్లు అడిగాడు. కాబట్టి ఇలాంటి దైవజనులు హెచ్చరించేవాళ్ళు కుటుంబ ప్రార్థన గురించి, మనకు కుటుంబ యోగక్షేమాల గురించి అడిగేవారు ఉండడం మనకెంతో ఆశీర్వాదం, క్షేమం కూడా. సరే, కుటుంబ ప్రార్థనలోనే మాకు ఒక 2-3 పాడిగేదెలు ఉండేది. 2-3 పాడిగేదెలు ఉంటే మా అమ్మ ఏంటంటే ఒకసారి ఆ దూడ తాడు తెంపుకొని లేకపోతే ఓడ తీసుకొని పాలు తాగేది. పాలు తాగితే మా నాన్న వాక్యం చెప్తా ఉండేవాడు. చెప్తే మా అమ్మకి చిరాకు తొందరగా కానీ తొందరగా ముగించు, ఆ దూడ పలుపు తెంపుకుందో ఏమో, పాలన్నీ తాగేస్తుందో ఏమో, తొందరగా ముగి ఇంకెంతసేపు అని అంటుండే. మా నాన్న నీకేమైనా బుద్ధి ఉందమ్మా, అది దాని తల్లి, ఆ తల్లి పాలు తాగే హక్కు దూడకుంది. నువ్వెంత దుర్మార్గంగా దాని పాలు దాన్ని తాగనీయకుండా దాన్ని ఆపుదామనే. మళ్ళీ మా నాన్న పాలు దిగిపోతే ఊరుకోడు, కానీ ఆ టైంలో ఖచ్చితంగా మా అమ్మని మైండ్ డైవర్ట్ చేయడానికి తెంపుకొని తాగని దాని తల్లి పాలు తాగే హక్కు దూడకుంది. నువ్వు దాన్ని కొద్దిసేపు తాగనిచ్చి గబక్కని బలవంతంగా లాగేసి మొత్తం నీ తీసుకొని పోయి మళ్ళీ లాస్ట్లో వదిలిపెడితే ఏం తాగుద్ది అది? ఎందుకు అట్లా అన్యాయం చేస్తున్నావని మళ్ళీ అక్కడ మా అమ్మను గద్దించేవాడు. ఆ రీతిగా కుటుంబ ప్రార్థన విషయంలో అసలు ఏమాత్రం రాజీ పడేవాడు కాదు. ఆ రీతిగా మమ్మలను కుటుంబ ప్రార్థనలో మాకు చక్కని మరి పునాది. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి వారు మీ కుటుంబ ప్రార్థనలో కూడాను మీ ప్రతిదినం కుటుంబ ప్రార్థన కలిగి ఉండుట అదెంతో ఆశీర్వాదం. మీకు తెలియకుండానే బిడ్డలు అనేక సంగతులు నేర్చుకుంటారు. కుటుంబ ప్రార్థనల్లో మేము మా నాన్నగారిని అడిగేవాళ్ళం, నాన్న నాకు డ్రెస్ కావాలంటే అడిగిన తెల్లవారి తెచ్చేవాడు, కానీ మాకు ఒక వీడికి ఒట్టిగా ఇవ్వడం ఎందుకు అని కొన్ని కంఠస్థం చేయమని పెట్టేవాడు. 12 మంది అపోస్తలుల పేర్లు, లేకపోతే గోత్రకర్తల పేర్లు, 66 పుస్తకాలు. ఒకసారి అయితే నేను డ్రెస్ అడిగితే నాయన తెస్తా, కానీ నువ్వు మత్తయి సువార్త మొదటి అధ్యాయమంతా అప్పచెప్పాలి అనేవాడు. నువ్వు ఎప్పుడు అప్పచెప్తే అప్పుడు తెస్తా అనేవాడు. అదేమో పేర్లు సరిగ్గా తిరగవు.
అదంతా ఎక్కడ గుర్తుంటుంది? మీరు నమ్ముతారు ప్రియులారా? 3 దినాలు కష్టపడి ఎప్పుడు ఇది 6వ తరగతిలోనూ ఏమో 7వ తరగతిలోనూ చదివి ఎంత కంఠస్థం చేశానంటే స్పీడ్గా అబ్రహాం కుమారును, దావీదు కుమారుని, యేసుక్రీస్తు వంశావళి, అబ్రహాం ఇస్సాకును కని ఇస్సాకు, యాకోబును కని యాకోబు, యోధన తన అన్నదమ్ములను కని యోధ, తామారునందు పెరేసును జరహును కని పెరేస్, ఇస్రోమును కని ఇస్రోం, ఆరామును కని ఆరాం, అమినాదబును కని అమినాదబు, నైశ్వరుని కని నైశ్వరుని, సల్మాను కని సల్మాను, రాహాబునందు బోయజుని కని బోయజు, రూతునందు ఓబేదుని కని ఓబేద్, యెషేని కని ఇషై రాజైన ఓబేద్, యెషేని కని ఇషై రాజైన దావీదుని కను. ఉరియా భారీగా ఉన్న ఆమె దావీదు సొలొమోను కను, సొలొమోను రెహబామును కను, రెహబాము అబియాను కను, అబి ఆసాను కను, ఆస యెహోషాపాతుని కను, యెహోషాపాతు యెహోరామును కను, యెహోరాము ఉజ్జాను కను, ఉజ్జా యోతామును. అధ్యాయం అంతా ఇప్పటికీ మొదటి అధ్యాయం. ఇది ఎప్పుడు నేర్చుకున్నాం? కుటుంబ ప్రార్థనలోనే. కాబట్టి మన బిడ్డలకు కుటుంబ ప్రార్థన కలిగి ఉండటమే కాకుండా వాళ్ళకన్నా కొన్ని దైవికమైన సంగతులు, కొన్ని ఆత్మీయమైన విషయాలు వారు ఏదో అడగంగానే చెమ్మట ఇవ్వకుండా వారికి ఏదైనా ఒక హోంవర్క్ లాంటిది బైబిల్లో నుండి వారికి ఇచ్చి దాన్ని చెప్పినానా, నువ్వు దాన్ని ఇస్తే చేస్తానంటే వారు దానికోసం చేస్తారు. ఆ రీతిగా కుటుంబ ప్రార్థనలు ఎంతో చక్కటి పునాది. కుటుంబ ప్రార్థనలోనే మన బిడ్డలు ఆ రీతిగా మేలు పొందగలరు. ఈ 2వ అధ్యాయంలో మనం గమనిస్తే ఒక కుటుంబానికి అవసరమైన సంగతులు లేదా కుటుంబంలో ఉన్న సభ్యులందరికీ కూడాను అవసరమైనటువంటి సంగతులు రాస్తూ వచ్చినాడు. ఎవరైతే బోధించేవారు ఉన్నారో, లేకపోతే తీతును జ్ఞాపకం చేస్తూ పౌలు గారు అంటాడు, నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించు. తర్వాత వృద్ధులు మితానుభవం గలవారు, మాన్యులు, స్వస్థబుద్ధి గలవారు, విశ్వాస, ప్రేమ, సహనముల యందు లోపము లేనివారు. విశ్వాసము, ప్రేమ, సహనముల యందు లోపము లేని వారునై ఉండాలి. ఎవరు? వృద్ధులు అలా ఉండాలి. వృద్ధ స్త్రీలు ఎట్టుండాలి? కొండెగత్తెలను వీళ్ళు మద్యపానం కూడా చేస్తారంట. కొండెగత్తెలను గొడవలు. ఈ ముసలోళ్ళకి చాలామంది సిస్టర్స్కి ముఖ్యంగా అవంటే ఇక్కడ రాయబడింది, వాళ్ళకి నా మాట కాదు. వృద్ధ స్త్రీలు వీళ్ళకి ఏమిలే, వాళ్ళకి వీళ్ళకి తగాదాలు పెట్టడం, వాళ్ళకి సంఘాల్లో కూడా వాళ్ళకి ఏందంటే కాదు ఒక ఉద్యోగం. సంఘాల్లో కూడాను వారికి వీరికి గొడవ పెట్టడం, తగాదాలు పెట్టడం వారు చేస్తూ ఉంటారు. అలాగనే వృద్ధ స్త్రీలు కొండెకత్తెలను మిగుల మద్యపానాసక్తులను ఎండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెను. మంచి ప్రవర్తన, భయము, భక్తి కలిగిన వారుగా వృద్ధ స్త్రీలు ఉండాలి. అంత మాత్రమే కాకుండా దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు యవన స్త్రీలు తమ భర్తలకు, యవనస్తులైనటువంటి స్త్రీలు మీరు దేవునికి భర్తకు లోబడకపోతే దేవుని వాక్యం ఏమవుతుంది? దూషించబడుతుంది అంటాడు. దేవుని వాక్యము దూషింపబడకున్నట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి. అనేక స్థలాల్లో ఇది జరగదు. భర్తలకు లోబడరు. భార్య లేనటువంటి వారు భర్త మాట వినరు, భర్త చెప్పింది చేయరు. వారొకటి చెబితే వీరొకటి చేస్తారు. అసలు సమస్య వచ్చేదే ఎక్కడ? లోబడకపోతే అక్కడ జరిగేటువంటి ఇంకొక భయంకరమైనటువంటి కార్యం ఏంటిదంటే దేవుని వాక్యము దూషణ పాలగుతుంది, దేవుని వాక్యం దూషించబడుతుంది. కాబట్టి దేవుని వాక్యము దూషించబడకుండానట్లు వీళ్ళేం చేయాలి? యవనస్తులైనటువంటి వారు తమ భర్తలకు లోబడి ఉంటున్నారా? అంత మాత్రం లోబడితే ఏం చేయాలంటే వారు తమ భర్తలను, శిశువులను, ఎంత మంచి మాట. స్త్రీలు ఏం చేయాలి? యవనస్తురాలు, వివాహాలైన పిల్లలు ఉన్నటువంటి వారు భర్తకు లోబడి ఉండాలి. రెండవది భర్తను, పిల్లలను ఏం చేయాలా? వీళ్ళు భర్తను ప్రేమించరు, పిల్లల్ని ప్రేమించరు. అయిపోద్ది. భర్తను ప్రేమించితే పిల్లల్ని కొడతారు, పిల్లల్ని ప్రేమించితే
భర్తను తిడతారు. ఒక ఆయన చెప్తున్నాడు, అవ్వమంట భూమి మీద ఒక్క స్త్రీ ఉన్నప్పుడే, అప్పటికి ఎంతమంది స్త్రీలు లేరు. ఎంతమంది ఉన్నారంటే స్త్రీలు? ఒక్క స్త్రీనే, ఆమె మహాతల్లి. ఒక్క స్త్రీ ఉన్నప్పుడే భర్తను ఎదిరించిందంట, తర్వాత దేవుణ్ణి ఎదిరించిందంట. ఒక్క స్త్రీ ఉంటేనే భర్తను ఎదిరించింది, దేవుడిని ఎదిరించింది అని ఆయన అంటాడు. ఈ రోజుల్లో ఎంతమంది స్త్రీలు లేరు, వాళ్ళ భర్తలు ఒక లెక్క, వాళ్ళకి దేవుడు ఒక లెక్క అంటాడు. కాబట్టి ప్రియులారా, స్త్రీలు, యవనస్తులైనటువంటి స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండాలి. తర్వాత భర్తలను, శిశువులను ప్రేమించాలి, స్వస్థబుద్ధి గలవారు. ఆ తర్వాత పవిత్రులు. తర్వాత ఇంట నుండి పని చేసుకుని వారు, మంచివారు. మంచి మాటలు రాసినట్టు దైవజనుడు. మంచివారునై ఉండవలెనని బుద్ధి చెప్పుచు, మంచి ఉపదేశము చేయువారునై ఉండవలెననియు బోధించు తీతు. వారు మంచివారుగా ఉండాలి, భర్తలకు లోబడాలి, శిశువులను, భర్తలను, పిల్లలను ప్రేమించాలి, స్వస్థబుద్ధి కలిగిన వారుగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, ఇంట ఉండి పని చేసుకోవాలి. ఈ మధ్య ఒక సంబంధం కుదిరి క్యాన్సిల్ అయింది. ఏంటంటే ఆ అబ్బాయి వాళ్ళు అన్నారు, అమ్మాయి ఉద్యోగం చేయొద్దండి, ఇంట్లోనే ఉండాలంటే. అమ్మాయి అంది, ఏమో నువ్వు రేపు నన్ను సరిగ్గా చూసుకుపోతే నన్ను ఎవడు చూస్తాడు, నువ్వు ఉద్యోగం చేసుకో, నేను ఉద్యోగం అట్టయితే వద్దు, మానే నువ్వు వేరే వాళ్ళని చూసుకో అంటే. ఆమె ఇంట్లో ఉండి పని చేసుకోవాలంటే ఆమెకి కష్టంగా ఉంది. అందుకే క్యాన్సిల్ చేసుకుంది ఆ సంబంధం. కాబట్టి ప్రియులారా, మరి సహోదరులు ఆ రీతిగా వృద్ధ స్త్రీలు, యవన స్త్రీలు. ఆ తర్వాత 6వ వచనంలో, అటువలనే స్వస్థబుద్ధి గలవారై ఉండవలనని యవన పురుషులను కూడా హెచ్చరించు. యవన పురుషులు కూడా స్వస్థబుద్ధి కలిగి ఏం చేయాలి? వారు కూడాను పవిత్రంగా ఉండాలి, భార్యను ప్రేమించాలి, పిల్లలను ప్రేమించాలి, ఆ తర్వాత తల్లిదండ్రులను ప్రేమించాలి. కాబట్టి ఆ రీతిగా ఇటన్నీ జరగాలి అంటే భర్తను ప్రేమించాలన్నా, పిల్లలను ప్రేమించాలన్నా, భార్యను ప్రేమించాలన్నా, తల్లిదండ్రులను ప్రేమించాలన్నా, వీటన్నిటికంటే మించి మనము దేవుణ్ణి ప్రేమించే అనుభవంలో ఉండాలి, యేసయ్యను ప్రేమించే అనుభవంలో ఉండాలి. దేవుణ్ణి ప్రేమించే అనుభవంలో ఉంటే మనం ఖచ్చితంగా దేవుణ్ణి ప్రేమించగలిగితే అమ్మా నాన్నను ప్రేమించగలం. దేవుణ్ణి ప్రేమించితే దేవుడిచ్చిన భర్తను ప్రేమించగలం. దేవుణ్ణి ప్రేమించితే దేవుడిచ్చినటువంటి బిడ్డలను ప్రేమించగలం. దేవుణ్ణి ప్రేమించితే దేవుడిచ్చిన దాసులను ప్రేమించగలం, దేవుని సేవకులను. దేవుణ్ణి ప్రేమించితే పరిశుద్ధులను, సంఘమును, మందిరమును ప్రేమించగలం. ఇవన్నీ జరగాలి అంటే, వీటన్నిటిని మనం ప్రేమించాలి అంటే మనము ప్రభువును ప్రేమించాలి, మన తండ్రిని ప్రేమించాలి, యేసయ్యను ప్రేమించాలి, యేసు ప్రభువును అమితముగా ప్రేమించే వారంగా ఉండాలి, యేసయ్యను అమితంగా ప్రేమించాలి. సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావు అంటాడు. కాబట్టి యవన పురుషులను ఆ రీతిగా హెచ్చరించమంటాడు. ఆ తర్వాత 7, పరపక్షమందుండి వాడు మనల్ని గురించి చెడు మాట ఏదో చెప్పనేరకున్నట్లు, సిగ్గుపడినట్లు అన్నిటి యందు నేను సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకును. నీ ఉపదేశము మోసము లేనిదిగాను, మాన్యమైనదిగాను, నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలను. 9, దాసులైన వారు అన్ని విషయములందు మన రక్షకుడగు దేవుని ఉపదేశములను అలంకరించున్నట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక, ఏమీ అపహరింపక, దాసులైనటువంటి వారు ఉపదేశమును, దేవుని ఉపదేశమును అలంకరించున్నట్లు
తమ యజమానులకు ఎదురుమాట చెప్పక ఏమీయూ అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనుపరచుచు అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుము, వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరించుము. ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలి. భక్తిహీనతను ఇహ సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. కాబట్టి అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. దేవుని యొక్క మహిమ ప్రత్యక్షత కొరకు, లేదంటే దేవుని రాకడ కొరకు మనము ఎదురు చూచేటువంటి వారంగా ఉండాలి. దేవుడు ఎప్పుడు వస్తాడా, ఆ మహిమ ప్రత్యక్షత ఎప్పుడు జరుగుతుందా, ఎప్పుడు ప్రభు వస్తాడని నిత్యం ఏం చేయాలి, మనము ఎదురు చూడాలి. ఎదురు చూడాలంటే ఎటు చూడటము, పైకి చూడటం. మనము ఎప్పుడు పైకి చూడం. ఎప్పుడు ఎక్కడ చూస్తాం, మనం కింద చూస్తాం. లేకపోతే నిన్న అంకులు చెప్పారు కదా, నెహమ్యా అని చెప్పారు, ఎటు చూస్తాం, టీవీలు ఇంకా టీవీలే అవసరంలా, ఫోన్లే వచ్చేసినాయి. ఇక ఎప్పుడు కిందికేగా ఫోన్ పెట్టుకోవడం, కింద చూడటం. ఇక మనం పైకి ఎదురు చూచేది లేదు. కాబట్టి దేవుని యొక్క మహిమ ప్రత్యక్షత కొరకు మనము ఎదురు చూడాలి. ఆయన రాజ్యము కొరకు అబ్రహాము ఎదురు చూచినట్లుగా పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచాడు. కాబట్టి మనము కూడాను ఎదురు చూడాలి. ఎదురు చూచెదము దృఢపు నాది గల పట్టణమునకై, దేవుడే దాని శిల్పి నిర్మాణకుడు, మనముల్లసించెదము. కాబట్టి మనం ఎదురు చూడాలి. ఆ దృఢమైనటువంటి పట్టణము, ఆ దేవుని రాజ్యము కొరకు మనము ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించున్నది. ఈ లోకములో నీతి భక్తి ఇవి కాపాడుకోవడం చాలా కష్టం. ఈ లోకములో మన నీతిని మనం కాపాడుకోవాలి, భక్తిని కాపాడుకొంచు బ్రతకడం అనేటువంటిది చాలా చాలా కష్టతరమైంది. ఎందుకంటే లోకంలో ఉన్నాం. ఈ లోకం ఎంతసేపటికి మనలను మలినం చేయాలని చూస్తుంది. ఈ లోకం ఎంతసేపటికి మనలను నిత్య నరకం వైపు నడిపించాలని చూస్తుంది. ఈ లోకము కాబట్టి మనము లోకమును కానీ లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. కాబట్టి మనము లోకములో జీవిస్తూ మన నీతిని భక్తిని ఏం చేయాలా, కాపాడుకోవాలి. మనకు ఆంధ్రక్రీస్తు కీర్తనలో ఒక పాట ఉండే, పోపోవేయో లోకమా చాలిక చాలు నీ పొందుమే మొల్లము, పోపోవేయో లోకమా చాలిక చాలు నీ పొందుమే మొల్లము. లోకంతో చెప్తాడు భక్తుడు రాస్తూ, లోకమా పోపో, అసలు నీకు నాకు సహవాసం లేదంట. కానీ మనం ఏం చేస్తామంటే, ఆయన ఎవరో తెలియకట్టు రాశాడు కానీ లోకమాన్ని నేను బొమ్మనంగానే నువ్వు పోవద్దు, అసలు నువ్వు లేకపోతే నేను ఏడ ఉండగలను, నువ్వు నీలో నేనున్నా నాలో నువ్వు ఉండాలి. కాబట్టి నిన్ను వదిలిపెట్టి నేను వెళ్ళను, నన్ను వదిలిపెట్టి నువ్వు కూడా వెళ్ళొద్దు. అందుకే పౌలు గారు అంటాడు, లోకమునకు నేను, నాకు లోకం ఏం చేయబడింది అంటాడు, సిలువేయబడింది. మనం ఆ రీతిగా జీవించాలి, లోకంతో చెప్పాలి. చిన్న కుమారుని గురించి రాస్తూ అంటాడు ఒక దైవజనుడు,
లోకమా చాలు నీ స్నేహం, చాలు నీ స్నేహం, శోకమేగా శోకమేగా నీదు బహుమానం, లోకమా చాలు నీ స్నేహం. కాబట్టి మనము లోకముతో స్నేహము కానివ్వండి, లోకముతో సహవాసము కానీ, లోకమా పోపో నీకు నాకు సహవాసం వద్దు, మనం కూడా వాడుకుంటాం. మన సీయోను గీతాలు ఏంటిది? లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి వెళ్ళవలెనుగా, సర్వమిచ్చటనే విడువవలెన్ విడువవలెన్. ఒట్టి పాడుకోవటమే. లోకం విడిచి వెళ్ళవాలి అట్టగాని వెళ్ళటానికి ఇష్టపడతామా అండి? సర్వం ఇచ్చటే వదిలిపెట్టాలని అసలు ఏమి సంపాదించుకోకుండా ఉంటామా? కాబట్టి నేను ఎందుకు చెప్తానంటే, ఈ లోకముతో మనం స్నేహం చేస్తూ, లోకమును ప్రేమిస్తూ, లోక సంగతులను మనం ప్రేమిస్తుంటే మనము మన నీతిని కానివ్వండి, భక్తిని కానివ్వండి కాపాడుకోవటం కష్టమవుద్ది. అందుకే మనం ఎట్లా ఉండాలంటే, లోకానికి ఒక్క మాట చదువుతారు, ఒక్క రెఫరెన్స్, చాలా అద్భుతమైన మాట. అది అనేక పర్యాయాలు నన్ను కూడా ఆదరించినటువంటి మాట. 4వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం. ఏమి మాట అంటే ఇది అసలు గుండెలు పగిలిపోయేటువంటి మాట. ఇది పౌలు గారు రాస్తాడు ఇక్కడ. 12-13 వచనాలు నేను చదువుతా చూడండి, లేదంటే తీసిన వారు అందరం చదువుకుంటాం. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 12-13. నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము, దూషింపబడి బతిమాలుకొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను. అట్లా ఉండాలి మనం. మన నీతిని, మన భక్తిని ఈ లోకములో మనం కాపాడుకుంటూ జీవించాలి అంటే లోకానికి ఎట్లా ఉండాలంట మనం? లోకం అనుకోవాలి మనం, వీడేంది ఇంత మురికోడు, వీడితో మాకు పని లేదనుకోవాలి. మనం అలా ఉండమే. లోకం మనల్ని ఆకర్షించేటట్టుగా ఉంటాం. లోకానికి మనం ఎలా కనపడాలంటే మురికిగా ఉండాలి. లోకం మనల్ని చూసి వీడు మురికోడు, వీడు గబ్బోడు, వీడి దగ్గర మురికోసం వస్తుంది, వీడి అవసరం లేదు మనకు అని అనుకునేటట్లుగా మనం ఉండాలి. ఇంకా ఆ మాటను ఇంకా కఠినంగా బలంగా రాస్తాడు. అందరికి ఎట్లా ఉన్నామంట? అసలు ఏంటండి అది అంటే పెంటలాగా ఉండాలి మనం. అంటే మనల్ని చూసి లోకంలో ఉన్న ప్రజలు వీడి పెంటోడు రచి అని అంటే మనం ఎంత సంతోషపడాలో. కానీ మనం అలా అంటే ఎంత కోపం వస్తుంది. దైవజనుడు అంటాడు, ఇప్పటి వరకు మేము మమ్మల్ని చూసి మురికి అనుకుంటున్నారు, లోకము మమ్మల్ని చూసి పెంట అనుకుంటున్నారు. ఎంత భయంకరమైన బలమైన మాట అది. అలా ఉంటే, మన లోకానికి అలాగ ఉంటే, ఈ లోకములో మనం ఏం చేయగలం? మన నీతిని, భక్తిని కాపాడుకొని దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసే వారంగా ఉంటాం. అటు కృప దేవుడు మనకు, మన కుటుంబాలకు దయచేయను గాక.